సీఈఓ అంటే తెలుసు కదా. చెట్లకు నీళ్ళు పెట్టాలా? ఎట్లా అంటే తెలుసు కదా. చెట్లకు నీళ్ళు పెట్టాలా? ఎట్లా? మా దేవుడివి. నువ్వు కడుపులు చేస్తాను కదండి, కడుపులేమి నింపాలి. నువ్వు కడుపులు చేస్తాను కదండి, కడుపులేమి నింపాలా చెప్పినావు. చేరిన 10 నిమిషాలకే ఓనర్కి ఏ గంట సేపే కాసుకొని హీరో కాదు ఆ? ఏంపా స్పెడ్స్ ఏమి సర్కిల్ పెద్ద సర్కిల్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇట్లా ఉంటది. బిల్డింగ్లు కడతారు ఫ్రెండ్స్, మనకు తెలిసిన ఆయన అట్లా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల. అది ఇప్పుడు మరి ఇక్కడ వైజాగ్ లో కూడా పరిచయాలు నీ దగ్గర నీలాంటి చిల్లర రోజులు వేసుకొని తిరుగుతా అంటే నేను కూడా లోయర్ వేసుకొని తిరుగుతా, టీ షర్ట్ వేసుకొని తిరుగుతా. అంటే చిల్లర రోజులతో చిల్లర రోజులు ఎక్కుంటా, క్లాస్ వాళ్ళతో క్లాస్ ఉంటా. పొడి చిల్లర నువ్వు, అర్థమైందే? కట్టల చిల్లర కట్టల చిల్లర ఇస్తే పెద్ద కట్ట వస్తుంది. నువ్వు పొడి గూడి చిల్లర, నువ్వు బొచ్చు కూడా బిక్కుది పనికి రాదు. నీ ఎట్లా సావాసాలు, నీ ఎట్లా ఏమంటే టైం లేక నాకు ఏ గతి లేక నీ ఎట్లా నాగుడు వేసుకొని తిరుగుతాను. యాక్చువల్గా ఇట్లా బిల్డింగ్లు 5 కట్టల్లా ఇట్లా వాళ్ళతో కంటిన్యూ తిరిగితే నీ ఎట్లా వాళ్ళతో తిరిగి నేను అమ్ముకుంటాను ఉండేది కూడా. అవన్నీ ఎందుకులే కానీ ప్రతాప్ అని మన అయిపోయాయన్న. ఎవరు తెలుసు? నీకేదో సర్పంచ్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పరిచయం ఉన్నట్లు ప్రతాప ఎవరు? రియల్ ఎస్టేట్ ప్రతాప అన్నట్లు బిల్డప్ ఇస్తాను. సర్కిల్ అట్లాంటిదే, బిల్డింగ్ పక్కన కూర్చున్నాక అంటే రైల్వే ట్రైన్ పక్కన కూర్చొని రైల్వే ట్రైన్ నీదైతే ఎయిర్పోర్ట్ కూర్చుంటే అది నీదైతుందా? అది ప్రభుత్వం ప్రాపర్టీ పక్కన కూర్చున్నప్పుడు వేరు, పబ్లిక్ ప్రాపర్టీ దగ్గర కూర్చున్నప్పుడు వేరు. వీడు ఎవరిది? నేను జాబ్ ఇప్పించే స్థాయిలో ఉన్నా ఇప్పుడు. అందుకు నేను మాట్లాడేది కూడా అట్లే ఉంటుంది. నువ్వు తీసుకోగలిగితే తీసుకో, లేదు నేను ఎవరికైనా ఇప్పించగలను. అర్థమైందా? అట్లాంటిది నీకు ఇప్పించేకే విలువిచ్చింది. అందుకు సార్ గీర్ అని మాట్లాడి రెస్పెక్ట్ మాట్లాడు. సర్కిల్ చూడు. చెప్పండి గురుగారు ఏదైనా మాట్లాడి నీటికి సెటిల్ కావాలా, లైఫ్ సెట్ చేసుకోవాలని ఉండాలా. ఇష్టాసారం బిహేవ్ చేయడము, ఇష్టాసారం మాట్లాడము. పాయింట్కి రాయినమ్మా పాయింట్కి నేను రాను. మీ అంకుల్ని పిలుచుకొని సెంటర్ పాయింట్కి పోండి. ఇట్లా కూతలు నా దగ్గర కూయిద్దు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, సర్కిల్ చూసి మాట్లాడు. చెప్పండి గురుగారు. జాబ్ చేసుకోగలుగుతావు, నీడి చేసుకోగలుగుతావు లేదు చెప్తే దాని తగ్గట్టు ఆయన ఫోన్ చేసి మాట్లాడతా. ఏం జాబ్ అది? సూపర్వైజింగ్ మేనేజర్, సిఇఓ అంటే తెలుసు కదా. చెట్లకు నీళ్ళు పెట్టాలా? ఎట్లా తెలుసు కదా. చెట్లకు నీళ్ళు పెట్టాలా? ఎట్లా నీళ్ళు పెట్టేదే సిఇఓ. ఈ వర్షం స్టార్ట్ అయ్యి కదా నాయన, నీ ఉద్యోగం ఇప్పిస్తానంటే వర్షం పడుతుంది అంటే మంచిదే అని అర్థము. నేను అట్లా కార్లో కూర్చుంటాను, ఇట్లా చేతులు కట్టుకుని నిలబడి. ఏ సినిమా చూడలేదా? హీరో ఏ దానికోసం అన్నా నిలబడేది, ఎండైనా వానైనా కూడా ఇట్లా నిలబడతాడు. నేను ఫస్ట్ లో ఎదిగేటప్పుడు ఇట్లా వాన దాంట్లో చాలా ఎండకి నల్లగైనా మన ఒళ్ళు ఊనమైతేనే మనం వజ్రం టైప్ అవుతాము. అంటే నువ్వు వజ్రమైన నల్లగా కర్రీ అయ్యి మరి తెల్ల వచ్చినావా? ఇప్పుడు నేను వజ్రం కాదా నీకు? ఉగ్రు వజ్రము దేశము కోహినూరు పోయింది అనుకుంటారు. అసలు చూసిన కోహినూరు ఈడే ఉన్నా. నీకు అర్థం కాలే? నీ లెక్క ఏమన్నా డూపు డైమండ్ కాడు అనుకుంటా, నేనేమన్నా ఒరిజినల్ డైమండ్. ఎవరు నీదంతా పూసులో వ్యాపారము, నాదంతా మర్చెంట్. ఎక్కడ డీలింగ్ చేస్తాను డైమండ్ బిజినెస్ వ్యాపారము. చాలా తేడా ఉంటది. చూడ ప్రతాప్ ఆయన ఫోన్ చేయాలా వద్దా? చేసుకోగలవా చేసుకోలేవా? యాదవ్ గురువు గారు చెప్పండి. ఇప్పుడు ఏం చేయదు, దాని పరిస్థితి ఏంది, దాని కథ ఏమి, దాన్ని ఎట్లా చేయాలా అది ఎక్స్ప్లెయిన్ చెయ్యి. పరిచయాలు ఇట్లున్నాయనుకో బయట నోట్లు వస్తాయి. 100 రూపాయలు పెట్టుకో, దానికేముంది. 100 కాదు 200 పెట్టుకో. మన ఎప్పుడు చెయ్యి. నువ్వు నా టైప్ ఎదగాలని చెప్పి ఊరుకుంటాను. ఫోన్ చేస్తాను ప్రతాప్ సార్కి. ఇంకేమన్నా సాంగ్ వాడు
వెన్నెల దిగు వచ్చావు ప్రాణాలకు ఏ అనిపించావు గుడ్లవాడ ఆయనకి ఇష్టమే వెన్నెల ఎవరేమో నువ్వే ఉంచుకుంటుందా కీప్ ఏమన్నా వస్తుంది పండగ రాజు అదేనే ఏదో వెన్నెల అన్నా కానీ అదే పాట ఆయపకి ఇష్టం ఆ పాట పాడే నేను పరిచయం చేసుకుని ఆయపకి 1.5 లక్షల దాకా కాటేసింది ఆ పరిచయంతోనే వచ్చేసినావా సర్కిల్ బట్టి నాకీలు కదా నువ్వు చేసుకొని ఇప్పుడు ఉద్యోగం ఇప్పిస్తానులే పండగ రాజు ఆయప ఫోన్ ఎత్తే ముందర వాడు ఊరికి ఎప్పుడు పడితే అప్పుడు వాడేది కాదు సార్ దండాలయ్యా నీకు దండాలయ్యా మాకు నిన్ను మింగాలయ్యా అని పెట్టు నిన్ను మింగాలయ్యా అని పెట్టు చిల్లర పాటలు పాడుతుంది ఆయనకి ఇష్టమైన పాట పాడు ఏ పాట చెప్పినా నేను అది పండగ వచ్చావు ప్రాణాలకు వెలిగిచ్చావు దేవుడిలా వచ్చావు మా బతుకుల్నే నింపేకొచ్చావు మా కడుపుల్నే నింపేకొచ్చావు మా దేవుడివి నువ్వు కడుపులు చేస్తాను కదండి కడుపులేమి నింపాలి నువ్వు కడుపులు చేస్తాను కదండి కడుపులేమి నింపాల సార్ పిల్లోడు మంచి పిల్లోడు అవును మీరు సార్ అన్నద్దంటారు అన్నాన్ని పిలిచమంటారు నాకేమో మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పి సార్ అని బొంగి పూడిపోతారు సార్ మీరు మీకు ఉద్యోగం సార్ గుడ్ మార్నింగ్ ఆ అబ్బాయి మంచి పిల్లడు నిజాయితీ బాలుడు చూపించాను బిల్డింగ్ చూపించాను బిల్డింగ్ పక్కనే కూర్చున్నాను సార్ నేను మన బిల్డింగ్ కడతాను ఇంకా రెడీ అవుతాను సార్ 6 ఫ్లోర్లు ఆ సార్ది నేను చెప్పేది నాది అపార్ట్మెంట్ మీకు ఓపెనింగ్కి పిలుస్తా కదా ఖచ్చితంగా అదే ఆ బిల్డింగ్కే 2 సిమెంట్ మూటలు తక్కువైనాయని చెప్పి మిమ్మల్ని నిన్న రాత్రి 60,000 అడిగినా అది ఇస్తారులేండి మీరు 60,000 ఇస్తారు ఇది ఉద్యోగాన్ని పెడతాను మంచి పిల్లోడు నిజాయితీ పరుడు కామాంధుడు సారీ అట్లా కాదనా కామాంధుడు కాదు మామూలుగా ఉన్మాదుడు ఇప్పుడు చేరుతావు ఇదే టైం చేస్తాను మీరు అవకాశం కల్పించినందుకు చెప్తా నేను రూల్స్ చెప్తాను ఏ ఒక్క వస్తువు పోకూడదు ఏ ఒక్క వస్తువు పోదు డబ్బులు అది సామాన్లు ఏమి మిస్ అయినా కూడా ఎవరు జవాబుదారీ నువ్వే కదా నేనెందుకు కూడా నేను వెళ్ళిపోతా ఇప్పుడు నువ్వు చేరుతానే నేను పెడతానేది ఎందుకు సూపర్వైజర్ అంటే నన్ను చూసుకోవాలా నువ్వేంగా చూసుకుంటావు కారు పోతాయి మరి సరే ఈ అబ్బాయికి పోతాయేమో అని డౌట్ ఉన్నట్టుంది నేను మన అపార్ట్మెంట్ కాడ పెడతాలేండి 600కి నెలకి 16,000 మళ్ళీ నువ్వు జవాబుదారు ఉండాలి 16,000 ఇచ్చినట్లుగా చెప్పు సార్ ఏం పోయినా నాయన పూచి నేనే ఉంటానని చెప్పు అంటే సమ్మర్ పోతే నేను ఊరిపోతే తీసుకుంటాను కదా ఎవరు దొంగలున్నారా చెప్పు నేను సార్ ఏది ప్రాపర్టీ ఏది పోయినా కూడా నేను ఉంటా సార్ దాన్ని ఏదైనా కానీ కారణం నేనే దాన్ని మీరు అనుకోద్దండి వదిలేండి సార్ ఇప్పటి నుంచి నాది అది ఇంట్లో సరే మీ ఆధార్ కార్డు కూడా పంపించినాను చూడండి ఒకవేళ ఆధార్ కార్డుతో ఏమన్నా లోన్ గీన్ ఏమైనా వస్తే కూడా తీసుకోండి నాకు అట్లా ఏమన్నా రేపటికన్నా అట్లా ఏమన్నా అరేంజ్ చేసి నీకేమే ఏమో నీ ఆధార్ కార్డు ఏమైనా వస్తే 1,000-2,000 లోన్ తీసుకో చీపోడా ఏమి సరే సార్ ఓకే చేరినట్టేలేండి చేస్తా సార్ బాగా చేసుకో ఎవడు పడితే వాడు నమ్మేది ఎవడు పడితే వాడు వచ్చి కూర్చుంటా ఎవరు కూర్చుంటా ఊరిని వల్ల కాదేడా ఎంతమంది రండి పంపించేస్తాను ఎవడు పడితే వాడిని ఇంటి వైపు చూడనిద్దు చెక్కలు జాగ్రత్త లోపల ఐరన్ సామాన్లు ఉన్నాయి షీట్లు ఉన్నాయి మొత్తం A to Z బిల్డింగ్ నీ చేతిలో పెడతాను నువ్వు దాన్ని కాపాడుకో ఆయనకు ఓనర్కి ఒక మంచి నమ్మిన బంటు లెక్కుండి ఆయన ఎదుగుతాడు ఆయనతో పాటు నువ్వు ఎదుగు అర్థమైందే తెలుస్తాంటాయి పరిచయాలు అవుతాంటాయి మామూలే ఎంత కట్టించాము నువ్వు చెప్పుకోలేవు మనకి ఆ స్థాయిలో ఉన్నామంటే కదా వాళ్ళు వాల్యూ ఇచ్చేది అట్లా ఇప్పుడు ఇంకా నీకే 60,000 కాట కాదది కాట ఎందుకు అవుతుందిరా ఇచ్చే లెక్క అది నన్ను పెట్టిందానికి 60,000 నీ పెట్టిందాని కాదు నేను పెట్టిందానికి 6 లక్షలు వస్తాయి ఇప్పుడు 6 లక్షలు వస్తే 60,000 అయిపోయిలేనా ఏదన్నా దాని దగ్గర లెక్కాచారం ఉంటుంది మన దగ్గర ఇట్లా ఎంతమందిని ఉంచినా
వేరే వాళ్ళకి 6 మంది రండి ఆటో వేసుకొని. నిన్న మీకు రాత్రి చూపించిన బిల్డింగే, ఆ బిల్డింగ్ ముందర 3 సార్లు తిరుగుతాం కదా. 3 సార్లు తిరిగినావా? 3 సార్లు తిరిగినావా? ఆ బయట ఐరన్ షెడ్లు ఇవన్నీ ఉన్నాయి, పెట్టినారు ఐరన్ అన్నీ. అవి ఆటోలోకి వేసుకొని మీరు వెళ్ళిపోండి, నేను ఉండను. మన పిల్లోడే వాచ్మ్యాన్గా, సెక్యూరిటీ గార్డ్ అండ్ సూపర్వైజర్గా జాయిన్ చేయించినాను. ఆ పిల్లోనికి ఒక 5-10 చేతిలో పెట్టేసి మొత్తం ఐరన్ అంతా ఆటోలోకి ఎత్తి బయలుదేరండి. ఏం చెప్పినా ఆయనకి? ఏం చెప్పినా? ఆయన ఓనర్కి ఏం మళ్ళా సీట్లతో ఉంటున్నా నీ పని ఎంతో నువ్వు చూసుకో. ఉద్యోగం ఇప్పించినంత వరకు నీ బాధ్యత ఏందో నువ్వు చూసుకో. నేను ఏం సీట్లు వేసపోతానో, ఆటోలో ఏం పిలిపించుకుంటానో. అట్లా ఏం చేస్తాం మైండ్ ఉందే పోతుంది నీకేమన్నా? అట్లా ఏం చేస్తాం మైండ్ ఉందే పోతుంది నీకేమన్నా? ఏం ఒక నన్ను ఇట్లా పెట్టి చెట్లు తీసుకుంటా ఎట్టకుంటాను? అన్నవి నేను ఇటుకి పిల్లలు తీసుకుపోతాను. ఎవరు అంటే నేను నన్ను పెట్టినావరా? నేను నన్ను నమ్మేగా పెట్టినా నీకు సాయం అయితే 4 మందిని ఆపు. ఆటలు తీసుకొని వస్తారు, ఆటోలో కత్తులు పెట్టుకొని వస్తారు. నువ్వు నీకంత మీ ఓనర్ కి రుణపడి ఉండాలా. నేను ఖచ్చితంగా ఒక వస్తువు కూడా బయట దాటినంటే నేను కూడా దాటిన సుతాం అలా నువ్వు చెప్తాను కదా, తలపడు. నేను 4 అట్లా ఇట్లా సెట్ చేయలే. 100 రూపాయలు కుతికలు కోసే వాళ్ళని పెట్టినా. నీకు అర్థం కాలే. వచ్చే వాళ్ళు సూటు బూట్లు రాదు, పంచ కట్టుకొని 2 పిడిబాకులు చెప్పుకొని వస్తారు. నువ్వు ఎవరు అన్న వెంటనే గొంతులే కొడి నీ వెనకలు గుడ్లే కొడి చెప్తారు. ఇడిచిపెట్టే రకం కాదు. నువ్వు వాళ్ళతో పెట్టుకుంటావో నువ్వు పెట్టుకో. నీ ఓనర్ కోసం నువ్వు ప్రాణాలు ఇచ్చుకుంటావో ఇచ్చుకో. ఇది ఎట్లా నాయన? ఇది నువ్వు మళ్ళా నువ్వు ఏం నీకేమి? నేను ఆడ అసలు పంపినా ఆధార్ కార్డు ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్ కేసు పెడతారు. నీకు అర్థం కాలే. మళ్ళా నేను ఆడ ఒప్పుకున్నా. దీనికైతే దీనికి ఏమైనా కానీ సిద్ధమైన పడతాను. మళ్ళీ లేకపోతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. ఇప్పుడు వచ్చే 4 మందిలో ఆల్రెడీ 2 వాచ్మెన్ చేరిన వాళ్ళు, నేను చేర్పించిన వాళ్ళే. నేను చెప్పిన ఐడియాకి ఈ పక్క మారినారు కాబట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఒకడు 60,000 సంపాదిస్తున్నాడు, ఇచ్చే 16,000. 60,000 సంపాదిస్తారా? ఇప్పుడు నువ్వు ఈ గ్యాంగ్ లైక్ జంప్ అయితే ఆ 4 నువ్వు 5 అవుతావు, ఆ 3 నువ్వు 1 అవుతావు. ఆల్రెడీ పని చేసినోడు అన్నట్లు. మరి ఇప్పుడు దొరికిపోతే ఆధార్ కార్డు పంపించావు. ఎవరు? నేను. నాది ఏం బిక్తారు ఆధార్ కార్డుతో? అవునా? పడేసుకున్నా నేను ఆధార్ కార్డు దొరికింటది. ఏవుడు? అవును భయ్యా, నువ్వు చెప్పాలా. ఫోన్ చేయంగా. ఎవరు? ఓనర్ చేయాలా? ఓనర్ నువ్వు ముందే ఇంటి ఏమని పోతే నాకు సంబంధం లే. సీట్లు పోవచ్చు, బొంగు పోవచ్చు, అది పోవచ్చు, ఇది పోవచ్చు అని ఫోన్ చెప్పిన. అన్నా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్నా, మరి ఒకసారి కాల్ చేసినందుకు. ఆ అబ్బాయి ఇప్పుడు జాయిన్ అయినాడు కదా, ఆ బేల్దార్ కాదు అంటే సిపిఎం సిఇఓ అదే అతను ఏదో మాట్లాడతాడు కదా, ఒక్కసారి చూడండి సార్. నేను చెప్తాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏమైనా కానీ వాచ్మెన్ ఇది వాచ్మెన్ ఉన్నాక మళ్ళీ ఏం నీళ్ళు పెట్టేది ఉంటుంది, అది పెట్టేది ఉంటుంది. అంతేగాని అది చూసుకొని ఉంటుంది. అంతేగాని పోతే నీ సంబంధము నాకే సంబంధం అని కాదు. ఏంటి గురి నేను మీరుండాలా, మీ బాధ్యతలు మీరు వసూరు మీరు ఉండాలా. మా పని మేము చేస్తాము. అవి పోతాయి, ఇవి పోతాయి, నా నగలు పోతాయి, నా బిల్డింగ్ పోతుంది, నా స్థలం పోతుంది అంటే ఇక్కడ కాదు ఎవడున్నాడు. నా బిల్డింగ్ పోతుంది, నా స్థలం పోతుంది అంటే ఇక్కడ కాదు ఎవడున్నాడు. మేము చేసేవాళ్ళు మాకు అవసరంలే. ఏమైనా పోవచ్చు, మాకు సంబంధమే లేదు. అంతే మీకు చెప్తానమ్మా. అన్నా అంతే చెప్పండి అన్న. ఆ అబ్బాయి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రా కూతలు కూస్తున్నాడు. నాతో కూడా ఓవర్ మాట్లాడుతున్నాడు. లేదు పెద్ద చిన్న అనేది ఏం లేదు. అదే నేను చెప్తా అనుకున్నారు, మీరు చెప్తారు. ఇంతకుముందు ఆ కడ్డీలు ఏవోపోయినాయి అన్నారు కదా, ఎత్తపోయినారు ఎవరు? అది ఈయన పేరు మీద పెట్టిస్తారా? అది ఈయన పేరు మీద పెట్టిస్తారా? ఇంకోటి మీరు చెప్తే బాధపడతారేమో. ఇంతకుముందు ఆటోలో అవి ఐరన్ షీట్లు కూడా వేయించి పంపిస్తారు. ఆధార్ కార్డు మీద పెట్టేసేయండి కంప్లీట్. వాళ్ళే అడ్రస్ చూపించి. సార్ మీరు క్షమించండి. మీరు నేను అట్లా వాళ్ళు కేసు ఎవడెత్తున్నాడు మళ్ళా? పోతాను నాన్న, మరి నన్ను చంపేస్తారు నాన్న. నువ్వేం నన్ను ఓట్లు
పెట్టిస్తున్నావు నువ్వు? ఆల్రెడీ ఇద్దరిని సబ్జెక్టులో పెట్టించిన. ఇదే బిల్డింగ్ కాడ ఉన్న వాళ్ళని పని చేసే వాళ్ళకి పని చేర్పించి నేనే వాళ్ళతో వేరే వాళ్ళతో వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు వల్ల ఏంటికి పెట్టించావు సబ్జెక్టులోకి? దొంగతనాలు చేసే పెట్టరా? నువ్వు వేస్తాడావా? నువ్వు చేపిస్తాడావా? నువ్వు కట్టిన పెద్ద నువ్వు నిజాయితీ పరుడైతే డబ్బులకి లొంగను, నేను దొంగతనం చేయను, నేను ఆయనకి రుణపడి ఉంటాను, ఆయనకి నేను చెప్తాను అనల్లా. లేడు టప్పని ఎట్లా తిప్పుతావు నువ్వు ఎట్లా తిప్పి తప్పు తిప్పుతా నేను చెప్పు. నీ ఎట్లా తిప్పుతా? నువ్వు ఎట్లా తిప్పినావు? చేరిన 10 నిమిషాలకే ఓనర్కి ఎసిరే ఇల్లని చూసినావు నువ్వు. 16,000 60,000 అంటే 60,000కి పోయినావు నువ్వు. ఇప్పుడు నీ ఆధార్ కింద కంప్లైంట్ రైజ్ అవుతుంది. ఇంకోటి లోన్ కూడా ఉంది నీ ఆధార్ మీద. ఇప్పుడు చెప్పినా కదా లోన్ వచ్చిందంటే 6,000 లోన్ తీసుకున్నా. 6,000 కూడా లోన్ దాని మీద తీసుకున్నావా? ఎట్లా పోతావు నువ్వు? నాకేమన్నా నువ్వు వానమ్మ జీతం ఆటోలో వస్తున్నారు వాళ్ళు ఒకటి, నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు అడ్డం పడి ఓనర్ కోసం చచ్చిపోయినావు అని దాంతో పేరు తెప్పించుకుంటావా? లేకపోతే జైలుకు పోతావా? జైలు పోయే చచ్చిపోకన్నా సిద్ధమా అన్న చెప్తా వద్దు. మళ్ళీ ఇంకా 2 ఆప్షన్ నీక నీకేమన్నా కౌన్ బనేగా కరోర్ పోతాయి ABCD పెట్టేకే. చచ్చిపోతావా జైలుకి వెళ్ళిపోతావా? లోన్ తీసుకొని డబ్బులు కట్టావా నువ్వు? మాట్లాడతా. ఎవరు తీసుకున్నాడు? ఎవరు పెట్టాడా? నువ్వు తీసుకున్నావా? ఎవరు ఎవరితో పెట్టాడా? సారీ ఫర్ కాలింగ్ సెకండ్ టైం అన్నా. నిన్ను చంపేకి 4 మందితో కుట్రపూరితంగా ఒక ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు బిల్డింగ్ కాడికి వస్తే నేను SSIకి సిద్ధపడినారు. దయచేసి రాదు బిల్డింగ్ కాడికి రాద్దన్నా. నీతో సంతకాలు పెట్టించుకొని స్థలం కూడా రాపించుకోవాలన్నాడు. పెద్ద కుట్రలో ఉన్నాడు. ఆధార్ కార్డు మీద ఎన్ని కేసులు పెడతావు అన్ని కేసులు పెట్టేసి బయటకు రాకూడదు, బయటకు తిరగకూడదు. నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతానా? ఉన్న చంపుతారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు. ఏదో నేనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పుతా వద్దురా మంచితనం పోరా అని. అసలు ఎందుకు ఈ బిల్డింగ్ కాడ పని? నీకు పని జరిపిస్తే డైరెక్ట్ పని ఇచ్చిన పండబెట్టి వేసేద్దామని స్కెచ్ చేస్తావా? ఆటో వస్తాను వచ్చినారు, మా వాళ్ళు వచ్చినారట. పరిగెత్తా నేను నా ముందర చూడలేదు నమ్మేది. ఆడ పెట్టండి ఆటో.